ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి అంటూ చాలా విషయాలలో రియలైజ్ చేయించారు. మీరు దేవతలుగా తయారు కాబోతున్నారు. మరి స్వపరివర్తనతో విశ్వ పరివర్తనను చేస్తూ ఉన్నారు. మొత్తం విశ్వాన్ని పరివర్తన చేసేటువంటి మీరు ఎలాంటి నడవడిక నడుచుకోవాలి, ఎలాంటి మాట ఉండాలి, ఎలాంటి దృష్టి ఉండాలి. మీరు ఎవరికీ దుఃఖాన్నైతే ఇవ్వట్లేదు కదా, మీలో ఇంకా ఏ వికారం అయితే లేదు కదా. ఇలా బాబా అన్నీ స్వయాన్ని పరిశీలించుకునేందుకు అటెన్షన్ని ఇప్పించారు. ఇది 24th అక్టోబర్ మురళి. మధురమైన పిల్లలు అనంతమైన అపారమైన సంతోషాన్ని అనుభవం చేసేందుకు ప్రతి క్షణము బాబాతో పాటు ఉండండి. అనంతమైన అపారమైన సంతోషాన్ని అనుభవం చేసేందుకు ప్రతి క్షణం బాబా తోడుగా ఉండండి. ప్రశ్న: తండ్రి నుండి ఏ పిల్లలకు చాలా శక్తి లభిస్తుంది? బాబా నుండి ఏ పిల్లలకు చాలా చాలా శక్తి లభిస్తుంది? జవాబు: ఎవరికైతే మేము అనంతమైన విశ్వాన్ని పరివర్తన చేసేవారిమి, మేము అనంతమైన విశ్వానికి యజమానులుగా అవ్వాలి, మమ్మల్ని చదివించేవారు స్వయంగా విశ్వాధిపతి అయిన తండ్రి అన్న నిశ్చయం ఉంటుందో అటువంటి పిల్లలకు చాలా శక్తి లభిస్తుంది. బాబా నిశ్చయం ఉన్న పిల్లలకు శక్తి లభిస్తుంది అంటున్నారు. ఏ విషయంలో నిశ్చయము? ముందు మేము అనంత విశ్వాన్ని పరివర్తన చేసేవారిమి, అనంతమైన విశ్వానికి యజమానులుగా మేము అవ్వాలి, మమ్మల్ని చదివించేవారు స్వయంగా విశ్వాధిపతి అయిన తండ్రి. ఈ నిశ్చయం ఉన్నవారికి చాలా చాలా శక్తి లభిస్తుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలను లేక ఆత్మలను ఆత్మిక తండ్రి అయిన పరంపిత పరమాత్మ కూర్చొని చదివిస్తారు మరియు అర్థం చేయిస్తారు. ఎందుకంటే పిల్లలే పావనంగా అయి స్వర్గాధిపతులుగా మళ్ళీ అవ్వనున్నారు. మొత్తం విశ్వమంతటికి తండ్రి అయితే ఒక్కరే. పిల్లలకు ఈ నిశ్చయం ఏర్పడుతుంది. మొత్తం విశ్వం యొక్క తండ్రి, సర్వాత్మల తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ విషయం బుద్ధిలో అంతగా కూర్చుంటుందా మరి? ఎందుకంటే బుద్ధి తమో ప్రధానంగా ఉంది. లోహపు పాత్రలా ఇనుపయుగ బుద్ధిలా అయిపోయింది. బుద్ధి ఆత్మలో ఉంటుంది. మరి అంతగా బుద్ధిలో కూర్చుంటుందా? తప్పకుండా అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు, మేము అనంతమైన విశ్వాన్ని పరివర్తన చేస్తున్నాము అని అర్థం చేసుకునేంత శక్తి లభిస్తుంది. ఈ సమయంలో అనంతమైన సృష్టిని నరకము అని అంటారు. పేదవారు నరకంలో ఉన్నారని తెలుసు లేక అలా భావిస్తారు. మరి సన్యాసులు, షావుకార్లు, పెద్ద పదవులు కలవారు వాళ్ళు స్వర్గంలో ఉన్నట్లా? తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారందరూ నరకంలోనే ఉన్నారు. ఆత్మ ఎంత చిన్నది! ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇంత చిన్నని ఆత్మలో మొత్తం జ్ఞానమంతా నిలవడం లేదా? లేక మర్చిపోతున్నారా? విశ్వంలోని సర్వాత్మల తండ్రి మీ సన్ముఖంలో కూర్చొని మిమ్మల్ని చదివిస్తున్నారు. తప్పకుండా బాబా మనతో పాటు ఇక్కడ ఉన్నారు అని రోజంతా బుద్ధిలో ఇది గుర్తుంటుందా? బుద్ధిలో ఎంత సమయం కూర్చుంటుంది? గంట, అరగంట, లేక రోజంతానా? ఇది బుద్ధిలో ఉంచుకునేందుకు కూడా శక్తి కావాలి. ఈశ్వరుడైన పరంపిత పరమాత్మ మిమ్మల్ని చదివిస్తున్నారు. బయట మీ ఇళ్లల్లో ఉన్నప్పుడు అక్కడ తోడుగా ఉండరు. ఇక్కడ ప్రాక్టికల్గా మీతో పాటు ఉన్నారు. ఉదాహరణకు ఎవరి పతి అయినా విదేశాలకు వెళ్తే పత్ని ఇక్కడ ఉంటే ఆమె నా పతి నాతోనే ఉన్నారు అని అయితే అనరు కదా. అనంతమైన తండ్రి అయితే ఒక్కరే. తండ్రి అందరిలోనూ లేరు కదా. తండ్రి తప్పకుండా ఒకచోట కూర్చుంటారు.
కావున అనంతమైన తండ్రి మనల్ని కొత్త ప్రపంచానికి యజమానులుగా తయారు చేసేందుకు యోగ్యులుగా చేస్తున్నారు అన్నది బుద్ధిలోకి వస్తుందా? మొత్తం విశ్వానికి మేము యజమానులుగా అవ్వనున్నాము అని మీ హృదయంలో స్వయాన్ని ఇంతగా అర్హులుగా భావిస్తున్నారా? ఇదైతే ఎంతో సంతోషించవలసిన విషయం. ఇంతకన్నా ఎక్కువ సంతోషపు ఖజానా అయితే ఇంకెవరికీ లభించదు. మేము ఈ విధంగా అవ్వనున్నాము అని ఇప్పుడు మీకు తెలిసింది. ఈ దేవతలు ఎక్కడి అధిపతులో కూడా మీరు అర్థం చేసుకున్నారు. భారత్లోనే దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళారు. వీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవ్వనున్నారు. ఇంతగా మీ బుద్ధిలో ఉందా? అటువంటి నడవడిక ఉందా? మాట్లాడే విధానం అలా ఉందా? అటువంటి బుద్ధి ఉందా? ఏదైనా విషయంలో వెంటనే కోపగించుకునే, ఎవరికైనా నష్టం కలిగించే విధంగా, ఎవరినైనా గ్లాని చేసే అటువంటి నడవడికనైతే నడుచుకోవడం లేదు కదా. సత్యయుగంలో ఈ విధంగా ఎప్పుడు ఎవ్వరు ఎవరి గ్లానిని చేయరు. అక్కడ గ్లాని చేసే అశుద్ధమైన ఆలోచనలు కలవారు ఉండనే ఉండరు. తండ్రి అయితే పిల్లలను ఎంత జోరుగా పైకి ఎత్తుతారు. మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమైపోతాయి. మీరు చేతులెత్తుతారు కానీ మీ నడవడిక ఆ విధంగా ఉందా? తండ్రి కూర్చొని చదివిస్తున్నారు అన్నది మీ బుద్ధిలో దృఢంగా కూర్చుంటుందా? చాలామంది నశ సోడా వాటర్లా అయిపోతుందని తండ్రికి తెలుసు. అందరికీ అంతటి సంతోషపు పాదరసం పైకి ఎక్కదు. ఎప్పుడైతే బుద్ధిలో కూర్చుంటుందో అప్పుడే నశ ఎక్కుతుంది. విశ్వాధిపతులుగా తయారు చేయడానికి తండ్రే చదివిస్తారు. ఇక్కడైతే అందరూ పతితులుగా రావణ సాంప్రదాయాలుగా ఉన్నారు. రాముడు కోతుల సైన్యాన్ని తీసుకున్నట్లుగా ఆ తర్వాత ఇది అది చేశారని కథ కూడా ఉంది కదా. బాబా రావణుని పైన విజయాన్ని ప్రాప్తింపజేసి లక్ష్మీనారాయణలుగా తయారు చేస్తారని ఇప్పుడు మీకు తెలుసు. ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని ఎవరైనా అడిగితే మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని మీరు వెంటనే చెప్తారు. భగవాను వాచ, నేను మిమ్మల్ని బ్యారిస్టర్గా లేక ఫలానా వారుగా తయారు చేస్తాను అని టీచర్ అంటారు కదా. టీచర్ నిశ్చయంతో చదివిస్తారు మరియు పిల్లలు అలా తయారైపోతారు. చదువుకునేవారు కూడా నంబర్ వారీగా ఉంటారు కదా. ఇక పదవిని కూడా నంబర్ వారీగానే పొందుతారు. ఇది కూడా చదువే. బాబా లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఎదురుగా చూపిస్తున్నారు. ఈ చదువుతో మేము ఈ విధంగా అవుతాము అని మీరు భావిస్తారు. ఇది సంతోషకరమైన విషయం కదా. ఐసిఎస్ చదివేవారు కూడా మేము ఇది చదివి ఆ తర్వాత ఇది చేస్తాము, ఇల్లు కట్టుకుంటాము, ఇలా చేస్తాము అని భావిస్తారు. బుద్ధిలో అలా నడుస్తుంది. ఇక్కడేమో పిల్లలైన మిమ్మల్ని తండ్రి కూర్చొని చదివిస్తారు. అందరూ చదువుకోవాలి, పవిత్రంగా అవ్వాలి, మేము ఎటువంటి అపవిత్ర కర్మను చెయ్యము అని తండ్రితో ప్రతిజ్ఞ చెయ్యాలి. తండ్రి అంటారు, ఒకవేళ ఏదైనా తప్పుడు పని చేసినట్లయితే చేసుకున్న సంపాదనంతా అంతమైపోతుంది. ఇది మృత్యులోకం, పాత ప్రపంచం. మనం కొత్త ప్రపంచం కోసం చదువుకుంటున్నాం. ఈ పాత ప్రపంచం అయితే అంతమైపోనున్నది. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. తండ్రి మనల్ని అమరలోకం కోసమే చదివిస్తున్నారు. మొత్తం ప్రపంచం యొక్క చక్రాన్ని తండ్రి అర్థం చేయిస్తారు. చేతిలో ఎటువంటి పుస్తకము తీసుకోరు. తండ్రి డైరెక్ట్గా నోటితో అర్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్న మొట్టమొదటి విషయం ఏమిటంటే స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకోండి అని. ఆత్మ భగవంతుడైన తండ్రి సంతానము. పరంపిత పరమాత్మ పరంధామంలో ఉంటారు. ఆత్మలమైన మనం కూడా అక్కడ ఉంటాం. మళ్ళీ అక్కడి నుండి పాత్రను అభినయించేందుకు నంబర్ వారీగా ఇక్కడికి వస్తూ ఉంటాం. ఇది చాలా విశాలమైన అనంతమైన రంగస్థలం. ఈ రంగస్థలం పైకి పాత్రధారులు పాత్రను అభినయించేందుకు మొట్టమొదట భారత్లోకి, కొత్త ప్రపంచంలోకి వస్తారు. ఇది వారి పాత్ర. మీరు వారి మహిమను కూడా గానం చేస్తారు. వారిని మల్టీ మిలినియర్ అని అంటారా? ఆ వ్యక్తుల వద్దనైతే అపారమైన లెక్కలేనంత ధనం ఉంటుంది. తండ్రి వారిని ఆ వ్యక్తులు అని అంటారు కదా.
ఎందుకంటే తండ్రి అనంతమైన వారు. శివబాబా ముందు ఎంత పెద్ద సాధువైనా, వృద్ధులైనా, ధనవంతులైనా అందరినీ బాబా బచ్చే అనే సంబోధిస్తారు. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. శివబాబా వీరిని ఈ విధంగా షావుకార్లుగా తయారు చేశారు కావున భక్తి మార్గంలో శివుని మందిరాలను పూజ కొరకు నిర్మిస్తారు. ఎవరైతే పూజ్యులుగా తయారు చేశారో మొట్టమొదట వారినే పూజిస్తారు. తండ్రి అయితే నష ఎక్కించేందుకు ప్రతిరోజు ఎంతో అర్థం చేయిస్తారు. కానీ నంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు సేవలో నిమగ్నమై ఉంటారు కావున తాజాగా ఉంటారు, లేకపోతే పాసిపోతారు. సేవలో నిమగ్నమై ఉన్నవారు తాజాగా ఉంటారు, లేకపోతే పాసిపోతారు. వీరు భారత్లో రాజ్యం చేసేటప్పుడు ఇంకే ధర్మము లేదు అని తప్పకుండా పిల్లలకు తెలుసు. కేవలం దేవతా ధర్మమే ఉండేది. ఆ తర్వాత ఇతరత్ర ధర్మాలు వచ్చాయి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్నది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్కూల్లో లక్ష్యం ఉద్దేశం అయితే కావాలి కదా. సత్యయుగ ఆదిలో వీరు రాజ్యం చేసేవారు. తర్వాత 84 జన్మల చక్రంలోకి వచ్చారు. ఇది అనంతమైన చదువు అని పిల్లలకు తెలుసు. జన్మాంతరాలు అయితే హద్దులోని చదువులను చదువుతూ వచ్చారు. ఇందులో చాలా పక్కా నిశ్చయం కావాలి. మొత్తం సృష్టినంతటినీ పరివర్తన చేసేవారు అనగా పునర్జీవింపజేసేవారు అనగా నరకాన్ని స్వర్గంగా తయారు చేసేవారు బాబాయే. వారే మనల్ని చదివిస్తున్నారు. ముక్తిధామంలోకైతే అందరూ వెళ్ళగలుగుతారు, కానీ స్వర్గంలోకైతే అందరూ రారు. మనల్ని తండ్రి ఈ విషయసాగరం నుండి, వేశ్యాలయం నుండి బయటకు తీస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు తప్పకుండా ఇది వేశ్యాలయమే. ఇది ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది? ఇది కూడా మీరు తెలుసుకున్నారు. ఈ రావణ రాజ్యం ప్రారంభమై, భక్తి ప్రారంభమై 2500 సంవత్సరాలైంది. ఆ సమయంలో దేవీ దేవతా ధర్మం వారే ఉన్నారు. వారు వామ మార్గంలోకి వచ్చేశారు. భక్తి కొరకే మందిరాలను నిర్మిస్తారు. సోమనాథ మందిరాన్ని ఎంత పెద్దగా తయారు చేశారు. చరిత్రనైతే విన్నారు కదా. ఆ మందిరంలో ఏముండేది? మరి ఆ సమయంలో ఎంత ధనవంతులు ఉండి ఉంటారు. కేవలం ఒక్క మందిరమే అయితే ఉండదు కదా. చరిత్రలో ఒక మందిరం పేరు రాశారు, కానీ మందిరాలనైతే ఎంతో మంది రాజులు నిర్మిస్తారు. ఒకరికొకరు చూసి పూజలైతే అందరూ చేస్తారు కదా. ఎన్నో మందిరాలు ఉంటాయి. కేవలం ఒక్కదానినే దోచుకొని ఉండరు. వేరే మందిరాలు కూడా చుట్టుపక్కల దోచుకోబడి ఉంటాయి. అక్కడ గ్రామాలు దూరంగా ఉండవు, ఒకదానికొకటి దగ్గరగానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ రైళ్ళు మొదలైనవేవి కూడా ఉండవు కదా. ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండొచ్చు. తర్వాత మెల్లమెల్లగా సృష్టి వ్యాపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు చదువుకుంటున్నారు. అందరికన్నా పెద్ద తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ నష ఉండాలి కదా. ఇంట్లో ఎప్పుడు ఏడవడం, రోధించడం అసలు చేయకూడదు. ఇక్కడ మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పిల్లలైన మిమ్మల్ని చదివించడం జరుగుతుంది. ఇది మధ్యలోని సమయం. ఇప్పుడు మీరు పరివర్తన అవుతారు. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో చదువుకుంటున్నారు. భగవంతుడు మిమ్మల్ని చదివిస్తారు. మొత్తం ప్రపంచం అంతటినీ పరివర్తన చేస్తారు. పాత ప్రపంచాన్ని కొత్తగా చేస్తారు. ఆ కొత్త ప్రపంచానికి మీరు యజమానులుగా అవ్వాలి. మీకు యుక్తిని తెలియజేసేందుకు తండ్రి బంధింపబడి ఉన్నారు. కావున పిల్లలైన మీరు కూడా దానిని అమలు చేయాలి. మనం ఇక్కడి నివాసులము కాము. ఇలా అయితే ఇంకా మీరే అర్థం చేసుకున్నారు, ఇంకెవరికీ తెలియదు. మన రాజధాని ఒకప్పుడు ఉండేది అని మీకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు బాబా అర్థం చేయించారు. రావణుని రాజ్యంలో మీరు చాలా దుఃఖితులుగా ఉన్నారు. దీనిని వికారీ ప్రపంచం అనే అంటారు. ఈ దేవతలు సంపూర్ణ నిర్వికారులు. మనుషులు స్వయాన్ని వికారీలుగా పిలుచుకుంటారు. ఇప్పుడు ఈ రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైంది? అసలు ఏం జరిగింది? ఇది కొద్దిగా కూడా ఎవరికీ తెలియదు. బుద్ధి పూర్తిగా తమో ప్రధానంగా ఉంది. పారసు బుద్ధి కలవారు సత్యయుగంలో ఉండేవారు. అప్పుడు విశ్వాధిపతులుగా ఉండేవారు.
అపారమైన సుఖంలో ఉండేవారు. దాని పేరే సుఖధామము. ఇక్కడైతే అపారమైన దుఃఖం ఉంది. సుఖ ప్రపంచం ఎలా ఉండేదో మరియు దుఃఖ ప్రపంచం ఎలా ఉందో అది కూడా తండ్రి అర్థం చేయిస్తారు. సుఖం ఎంత సమయం ఉంటుంది, దుఃఖం ఎంత సమయం ఉంటుంది అన్నది మనుషులకు ఏమాత్రమూ తెలియదు. మీలో కూడా నంబర్ వారీగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అర్థం చేయించేవారైతే అనంతమైన తండ్రే. శ్రీకృష్ణుణ్ణి అనంతమైన తండ్రి అని అనరు. అలా అనడాన్ని మనసు స్వీకరించదు. కానీ తండ్రి అని ఎవరిని అనాలి? ఏమీ అర్థం చేసుకోరు. భగవంతుడు అర్థం చేయిస్తున్నారు. నన్ను గ్లాని చేస్తారు, కానీ నేను మిమ్మల్ని దేవతలుగా తయారు చేస్తాను. నన్ను ఎంతగా గ్లాని చేశారు, అలాగే దేవతలను కూడా గ్లాని చేశారు. మనుషులు ఎంతెంత గ్లాని చేస్తూ వచ్చారో అంత మందబుద్ధి కలవారిగా అయిపోయారు. భజగోవిందం అని అంటారు. బాబా అంటారు, ఓ మూఢమతులారా, అంటే మందబుద్ధి కలవారిగా ఉన్నారా అని. గోవింద గోవింద రామ రామ అని అంటున్నా తాము ఎవరిని భజిస్తున్నారు అనేది బుద్ధిలోకి ఏమీ రాదు. రాతి బుద్ధి కలవారిని మందబుద్ధి కలవారు అనే అంటారు. తండ్రి అంటారు, ఇప్పుడు నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను. తండ్రి సర్వుల సద్గతి దాత. మీరు మీ పరివారాలు మొదలైన వాటిల్లో ఎంతగానో చిక్కుకొని ఉన్నారు. భగవంతుడు ఏదైతే చెప్తున్నారో దానిని బుద్ధిలోకి తీసుకురావాలి. కానీ ఆసురీ మతంలో చిక్కుకొని ఉన్నారు. కావున ఈశ్వరీయ మతంపై ఎలా నడవగలుగుతారు? గోవిందుడెవరు, వారు ఏమిటి, ఇది కూడా తెలియదు. బాబా అర్థం చేయిస్తున్నారు. మీరంటారు, బాబా మీరు అనేక సార్లు మాకు అర్థం చేయించారు అని. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. బాబా మేం మళ్ళీ మీ నుండి ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నాము, మేము నరు నుండి నారాయణుడిగా తప్పకుండా అవుతాము అని పిల్లలు నషాగా చెప్తారు. విద్యార్థులకు మేమిలా అవుతాము అని చదువు యొక్క నష తప్పకుండా ఉంటుంది కదా, నిశ్చయం ఉంటుంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీరు సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. ఎవరిపైనా క్రోధం మొదలైనవి చేయకూడదు. దేవతలలో పంచవికారాలు ఉండవు. శ్రీమతంపై నడవాలి. శ్రీమతము మొట్టమొదట చెప్తున్నది ఏమిటంటే స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు పరంధామం నుండి ఇక్కడికి వచ్చారు. మీ శరీరము నశ్వరమైనది, ఆత్మ అయితే అవినాశి. కావున మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనైన నేను పాత్ర వహించేందుకు పరంధామం నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ దుఃఖితులుగా అవుతారు, కావుననే ముక్తిధామంలోకి వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ మిమ్మల్ని పావనంగా ఎలా తయారు చేయాలి? పిలవడం కూడా ఒక్కరినే పిలుస్తారు. కావున ఆ తండ్రి స్వయంగా వచ్చి చెప్తున్నారు, నా మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహంగా భావించకండి. నేను కూర్చొని ఆత్మలనే చదివిస్తాను. ఓ పతిత పావన, మీరు వచ్చి పావనంగా చేయండి అని ఆత్మలే పిలుస్తారు. భారత్లోనే పావనులు ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ పిలుస్తారు. పతితుల నుండి పావనులుగా తయారు చేసి సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని. శ్రీకృష్ణుని పట్లనైతే మీకు ప్రీతి ఉంది. శ్రీకృష్ణుని కోసం అందరికన్నా ఎక్కువగా కుమారీలు, మాతలే వ్రతాలు, నోములు మొదలైనవి చేస్తారు. నిర్జలంగా ఉంటారు, అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా. కృష్ణపురిలోకి అనగా సత్యయుగంలోకి వెళ్ళాలనుకుంటారు, కానీ జ్ఞానం లేదు. అందుకే ఎంతో హఠం మొదలైనవి చేస్తారు. మీరు కూడా ఎంతో చేస్తారు, కానీ మీరు ఎవరికో వినిపించేందుకో ఎవరికోసమో చెయ్యరు. స్వయం కృష్ణపురిలోకి వెళ్ళేందుకు చేస్తారు. మిమ్మల్ని ఎవరు ఆపరు. వారైతే గవర్నమెంట్ ముందు నిరాహార దీక్షలు మొదలైనవి చేస్తారు. వారిని విసిగించేందుకు హఠం చేస్తారు. మీరైతే ఎవరి ముందు ధర్నాలు చేసి కూర్చోకూడదు. అలాగే మీకు ఇది ఎవరూ నేర్పించలేదు కూడా. శ్రీకృష్ణుడైతే సత్యయుగ మొట్టమొదటి యువరాజు, కానీ ఇది ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుణ్ణి వారు ద్వాపరయుగంలోకి తీసుకువెళ్ళారు. బాబా అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, భక్తి మరియు జ్ఞానం రెండూ వేరువేరు. జ్ఞానం పగలు, భక్తి రాత్రి.
ఎవరిది రాత్రి? బ్రహ్మ యొక్క రాత్రి మరియు బ్రహ్మ యొక్క పగలు. కానీ దీని అర్థాన్ని గురువులు అర్థం చేసుకోరు, వారు శిష్యులు అర్థం చేసుకోరు. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యముల యొక్క రహస్యాన్ని బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. జ్ఞానం అంటే పగలు, భక్తి అంటే రాత్రి మరియు దాని తర్వాత వచ్చేది వైరాగ్యం. జ్ఞానం, భక్తి, వైరాగ్యం అన్న పదాలు ఎక్యురేట్గా ఉన్నాయి, కానీ వారికి అర్థం తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞానాన్ని తండ్రి ఇస్తారు, దాని ద్వారా పగలు వస్తుంది. భక్తి ప్రారంభమవుతే దాన్ని రాత్రి అని అంటారు, ఎందుకంటే అందులో ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుంది. బ్రహ్మ యొక్క రాత్రి అనగా బ్రాహ్మణుల యొక్క రాత్రి, ఆ తర్వాత పగలు ఉంటుంది. జ్ఞానం ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి. రాత్రి వేళ మీరు వనవాసంలో కూర్చున్నారు, మళ్ళీ పగల్లో మీరు ఎంత ధనవంతులుగా అయిపోతారు. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. బాబా ధారణలో ఈరోజు 3 విషయాలు వినిపించారు. ఈ 3 కూడా ప్రశ్నలే, అంటే మనకి మనం మన హృదయాన్ని ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయాలు. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. మొదటిది, తండ్రి నుండి ఇంతటి సంతోషం అనే ఖజానా ఏదైతే లభిస్తుందో అది బుద్ధిలో కూర్చుంటుందా? రెండవది, బాబా మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేయడానికి వచ్చారు, మరి అటువంటి నడవడిక ఉందా? మాట్లాడే విధానం అలా ఉందా? ఎప్పుడూ ఎవరిని గ్లాని అయితే చేయడం లేదు కదా? మూడవది, తండ్రితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఎటువంటి అపవిత్రమైన కర్మలు జరగడం లేదు కదా? ఈ 3 మన హృదయాన్ని మనం ప్రశ్నించుకోవాలి. ఫస్ట్ ఏంటి? సంతోషంగా ఉంటున్నానా? బాబా ఎంత ఖజానా ఇచ్చారో అంత సంతోషంగా ఉంటున్నానా? అది బుద్ధిలో ఉందా అని. సెకండ్ పాయింట్లో, నా మాట్లాడే విధానము, నడవడిక విశ్వాధిపతిగా అవుతున్నాను అనే విధంగా ఉందా? ఎవరిని గ్లానైతే చేయట్లేదు కదా? అలాగే థర్డ్ చెకింగ్ పాయింట్ ఏంటంటే, బాబాతో ప్రతిజ్ఞ చేసి మళ్ళీ అపవిత్రంగా అయితే అవ్వట్లేదు కదా అని చూసుకోవాలి. వరదానం. సాక్షి స్థితిలో స్థితులై పరిస్థితులనే ఆటను చూసే సంతుష్ట ఆత్మాభవ. సాక్షి స్థితిలో స్థితులై పరిస్థితులనే ఆటను చూసే సంతుష్ట ఆత్మాభవ. వివరణ. ఎటువంటి చెలింపజేసే పరిస్థితి అయినా కానీ సాక్షి స్థితిలో స్థితులైనట్లయితే అది ఒక తోలు బొమ్మలాట, అది రియల్ కాదు అన్నట్లుగా అనుభవం అవుతుంది. మీ గౌరవంలో ఉంటూ ఆటను చూడండి. సంగమయుగం యొక్క శ్రేష్ఠ గౌరవము సంతుష్టమణిగా అవ్వటం మరియు సంతుష్టులుగా అయి ఉండటం. ఈ గౌరవంలో ఉండే ఆత్మ ఆందోళనకు గురి అవ్వదు. సంగమయుగంలో బాప్దాదా ఇచ్చిన విశేష కానుక సంతుష్టత. స్లోగన్. ఎంతటి సంతోషం కలవారిగా అవ్వాలంటే మనసులోని ఆ సంతోషం ముఖం ద్వారా స్పష్టంగా కనిపించాలి. మన సంతోషము మనసులోనే ఉండిపోవడం కాదు, ముఖం ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఈరోజు స్వమానము, నేను సంతుష్ట ఆత్మను. నేను సంతుష్ట ఆత్మను. ఓం శాంతి.